థాట్ సీన్ అని కానీ నువ్వు కానీ అన్నా అంటే మీరందరూ చాలా డెడికేటెడ్ పీపుల్. మేమన్నా ఆడుకున్నాం కానీ మా జనరేషన్ మీ జనరేషన్ అయితే చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. సార్ మమ్మల్ని చాలా సార్లు అంటే నాకు బాగా ప్రేమ ఏంటంటే తర్వాత ఏదో కొంచెం మారండి. నేను మార్నింగ్ 3:30 వరకు రాసేవాళ్ళం, డిస్కస్ చేసేవాళ్ళం. 3 అనుకుందాం, మళ్ళీ 4:35 సెటిల్ వెళ్ళిపోయేవాళ్ళం. సో 2.5 hours స్లీప్. ఎగ్జాగరేషన్ అయింది ఇందులో. అప్పటి వరకు ఏదో అది మిస్ అయింది, ఇది మిస్ అయింది మాట్లాడుతూనే మళ్ళీ వాళ్ళు సాన్ చేసి వచ్చేసారు, నేను సాన్ చేసి సెటిల్ వెళ్ళిపోయాడు, మళ్ళీ షూట్ చేసేవాళ్ళు. సో అంత టార్చర్ ఉండేది. ముఖ్యంగా తోటస్, అది అర్జున్కి తోట సీన్ ఇద్దరు అంత డెడికేటెడ్. సో అంతే వాళ్ళిద్దరిని మర్చిపోలే నేను ఇప్పుడు. అది బాగుంది సార్. ఇద్దరు అంటే నేను సీన్ ఒకే రూమ్ లో ఉండేవాళ్ళు కదా సార్. అంటే అది ఇద్దరు కలిసి డిస్కస్ చేసేవాళ్ళు కదా సార్. తనకు ఒక వర్షన్ ఉంటుంది, నాకు ఒక వర్షన్ ఉంటుంది. అది సపరేట్ అనమాట. అది మాట్లాడుకుని పడదు రైటింగ్ లో ఏదైనా సార్ దగ్గర ఒకటి చెప్పాలి, మనం తీసుకోవాలి సార్ అని ఆశ. వీళ్ళిద్దరు గొడవ బాగుంటుంది నాకు సెట్ లో కూర్చుంటే. నేను అవుతూ చూస్తుండే ఇద్దరిని. నేను ఒక విషయం షాక్ అయ్యాను. అంటే మన ఓపెనింగ్ రోజున సార్ వచ్చి క్లాప్ కొట్టారు. ఆయన తీసుకెళ్ళి సార్ ఎమోషన్ అవుతున్నారు. నాకు అర్థం కాలేదు ఒక నిమిషం ఏమి. మా వాడు డైరెక్టర్ అయ్యాడు అంటే అసలు అంటే ఈ సుకుమార్ సార్ ఏంటి ఎమోషన్ అవుతున్నారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంత ప్రేమ ఉంటుందా అని అసలు ఎంతమందికి చెప్తున్నా సార్. నేను అంటే నాకు గుర్తొచ్చింది ఒకటి చెప్తుంటే అన్న, ఓపెన్ అయిపోయింది. ఇంకా ఆ వీడియో నా దగ్గర దాచుకున్నా. మొబైల్ పోయినా సరే ఈ మొబైల్ ఈ వీడియో కోసం పోకూడదని. ఎందుకంటే మా అసిస్టెంట్ తీసాడు వీడియోలో. సార్ సినిమా చూసారు, సినిమా చూసిన క్లైమాక్స్ చూసారు. ఓపెన్ చూసినంత మరి నువ్వు డైరెక్టర్ అయ్యావు అని గట్టిగా పడేసుకుని హగ్ చేసుకుని ముద్దిచ్చారు గట్టిగా. అది ఇప్పటికీ నేను మర్చిపోను. అంటే సార్ ప్రేమ పరిధులు దాటుంటుంది. అదే సార్ మీరు ఉన్నారని చెప్పలేదు కానండి, నా అసిస్టెంట్ కూడా నేను అంతలా ప్రేమించలేనండి. మాస్కుంటే బాగుండేది. కొన్ని తెలియాలి సార్, కొన్ని ఎక్స్ప్రెషన్స్ తెలియాలి సార్, ఎందుకంటే నేర్చుకుంటాం కదా సార్.